తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల సందడి ప్రారంభమైంది. సాంప్రదాయం ప్రకారం కాసేపట్లో గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ ముస్తాబైంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. సందడి మొదలైంది. అటు నగరంలో కానీ తొలి బోనం గోల్కొండ నుండి కూడా మొదలవుతుంది కాబట్టి గోల్కొండలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అసలు ఇక్కడికి ఎలా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది బందోబస్తు ఉంటుంది, ఎలా ఉంటుంది, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అసలు ఇక్కడ ప్రధానంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ నుంచి గోల్కొండ మీదుగా కూడా ఏ విధంగా ఉంది, రోడ్డు రవాణా వ్యవస్థ అంటే ఏ విధంగా ఉందనేది కూడా ప్రధానంగా మనం తెలుసుకుందాం. మనతోని జగదాంబ ఆలయం సంబంధించిన ఈవో వసంత గారు ఉన్నారు. దాదాపుగా ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ జగదాంబ మహాకాళి దేవాలయంలో తొలి పూజ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ వచ్చేసి 5 o'clockకే వీళ్ళు ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఎర్లీ మార్నింగ్ 6 లోపలనే తొలి బోనం అనేసి ఇక్కడ వీళ్ళు వృత్తి పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీస్తారు మార్నింగ్ 5 to 6 మధ్యలో. ఆ తర్వాత 11 o'clockకి గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం తరఫున మనకు 3 మినిస్టర్లు వచ్చేసి మనకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ వస్త్రాలు సమర్పించిన తర్వాత అక్కడి నుంచి లంగరోస్ క్రాస్ రోడ్స్ నుంచి మనకి చోటా బజార్ వరకు వచ్చిన తర్వాత ఐడల్ ప్రొసెషన్స్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకు గోల్కొండ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గర బోనం ప్రొసెషన్ కూడా యాడ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి రావడానికి అప్ టు అంటే 12 o'clockకి కింద లంగరోస్లో స్టార్ట్ అవుతే దాదాపు 6-7 వరకు ఇక్కడ కొండపైకి వచ్చేస్తుందండి. ఏ విధంగా అంటే మార్గం ఏ విధంగా మేడం, అంటే నార్మల్గా భక్తులు ఏ విధంగా వస్తారు, వాళ్ళకి ఎగ్జిట్ ఏ విధంగా ఉంటుంది, మధ్యలో ఏమైనా నీరు కానీ వాష్రూమ్స్ కానీ సదుపాయాలు కానీ ఏమైనా ఏర్పాటు చేశారు? అన్నీ ఉన్నాయండి. మామూలుగా మనకు ఇన్ అండ్ అవుట్ పైకి ఎక్కడానికి మెట్లు వేరే ఉన్నాయి, కిందికి దిగడానికి మెట్లు వేరే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వే అనేది చాలా నేరోగా ఉంటుంది. సో భక్తులకి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వచ్చే మెట్లు వేరు, దిగే మెట్లు వేరు ఉన్నాయి. దానికి సపరేట్గా బ్యారికేడింగ్ ఇచ్చేసి R&B డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు క్లియర్గా ఇండికేషన్ బోర్డ్స్ రావడానికి, దారిలో వాటర్ ప్రొవైడ్ చేస్తాం, వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు కాకుండా. సపోజ్ అంటే కొంతమంది భక్తులు బోనం తీసుకొని వచ్చేప్పుడు ఉపవాసంతో వస్తారు. సో వాళ్ళకి ఏమైనా డిహైడ్రేషన్ ప్రాబ్లం అయినా కూడా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి మెడిసిన్స్ అవి ఇవ్వడానికి రెడీగా అన్ని సిద్ధం. స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా ఏమైనా అప్రోచ్ అయ్యి వాటర్ బాటిల్స్ కానీ మధ్య ప్యాకెట్లు కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారు? అట్లా కింద మనకి కింద ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చేసి స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్తుంటారండి. చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కానీ బోనాల సందర్భంగా ఈవోగా మీరు ఏం తెలియజేస్తారు మేడం? ఇప్పుడు ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమావాస్య నుంచి నెక్స్ట్ August 13th వరకు బోనాలు అనేవి రెగ్యులర్గా జరుగుతుంటాయి. ప్రతి గురువారాలు, ఆదివారాలు ముఖ్యమైన పూజలు ఉంటాయి. అదిగాక అమ్మవారికి ప్రత్యేక వారమైన మంగళవారం కూడా పబ్లిక్ వస్తుంటారు, బోనాలు అవి సమర్పిస్తూ ఉంటారు. తర్వాత మేము అనుకునేది ఏంటంటే, ఇది 360 మెట్లు ఎక్కి పైకి రావాలి కాబట్టి ఎవరికన్నా ఇబ్బందులు అట్లా ఉంటే కూడా కొంచెం యూత్ చేతనైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెద్దవాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ఆడవాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వండి అని మేము యూత్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న మొత్తం ఇందులో ఎన్ని కుల వృత్తులు ఉంటాయి, ఏ టైంకు మీకు దేవతను హ్యాండ్ ఓవర్ చేస్తారు? అన్న ఇక్కడ అమ్మవారి దగ్గర 26 మంది కుల వృత్తులం ఉన్నామన్న. ఇక్కడ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క ప్రత్యేకత అయిన పూజలు ఇక్కడ అమ్మవారికి చేసుకుంటూ వస్తున్నాము తరతరాలుగా. ఇందులో మాకు ఒక చాకలి కులస్తులం మేము. అమ్మవారి పల్లకిని, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఆ రోజు మాకు అందించడం జరుగుతుంది. మాకు దాదాపు ఒక 3 గంటలకు మాకు అమ్మవారి విగ్రహాలు మొత్తం కూడా అభిషేకము, ఇంకా అమ్మవారికి యథావిధిగా శక్తితోని పూజ చేయించిన తర్వాత మాకు అప్పజేయడం జరుగుతుందన్న. అక్కడ నుంచి మనం చోటా బజార్ నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మన గోల్కొండలో ఉన్న చౌరస్తా దగ్గర ఆగిన తర్వాత అమ్మవారికి ఏదైతే నజర్ బోనం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన బోనం ఉంటుంది. అమ్మవారికి ఏదైతే తొలి బోనము, ఇంకా అమ్మవారికి నజర్ బోనం అనే ఉంటుంది. ఎందుకంటే తొలి అనగా మనకి మొదటి బోనము అమ్మవారికి, నజర్ అనగా అమ్మవారి ఏదైతే మనం దిష్టి రూపంలో మనం ఏదైతే అంటామో అది. ఆ బోనంని మనం చాలా ప్రత్యేకతగా చూడాలి. ఎందుకంటే అక్కడ నుంచి అమ్మవారి బోనము, ఇక్కడ నుంచి అమ్మవారు స్వయంగా కూర్చొని పల్లకిలో రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఏకతాటిగా అమ్మవారు ఇక్కడ మనకి చౌరస్తా దగ్గర కలిసి
వచ్చిన తర్వాత అమ్మవారిని 26 మంది కులవృత్తుల సహకారంతో ఒక వాళ్ళు డప్పులు కొడతారు, కొంతమంది బ్యాండ్ల వాళ్ళు అమ్మవారికి దండకాలు వేసుకుంటూ అంతా కూడా సంతోషంతో ఒక పండగ వాతావరణంలో 26 మంది కూడా కలిసి మేము అమ్మవారికి పైకి తీసుకొచ్చిన తర్వాత యథావిధిగా అమ్మవారికి పూజలు అవుతుంటే అక్కడ నుంచి మనకి ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అవుతుంది అన్న. మనతో ఇక్కడ పక్కన ఏదైతే జగదాంబ అమ్మవారి పక్కన కూడా మహంకాళి అమ్మవారు స్వయంగా వెలిసింది అంటున్నారు. మనతో ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు సురేష్ చారి. నేను ఇక్కడ వంశపారంగా పూజారిగా చేసుకుంటున్నాం. ఇక్కడ మా తాత బ్రహ్మయ్య, నరసింహ, సాయిబాబాచారి, అలాగే మా నాన్నగారు సాయిబాబాచారి, మా నాయనమ్మ ఇక్కడ వంశపరంగా చేసుకుంటున్నాం. మాకు అదృష్టం కలిగింది. ఇక్కడ 26 మంది కులవృత్తులు విన్నారనమాట. 26 మంది కులవృత్తులవి అమ్మవారికి వాళ్ళ వంశపరంగా పూజారిగా చేసుకుంటూ పూజలు అందించుకుంటూ వస్తున్నారు అమ్మవారి సేవలు. మన ప్రత్యేక ఏంటంటే నెల రోజుల పాటు బోనాలు అవుతాయి అనమాట. ఇక్కడ ప్రతి గురువారము, ఆదివారము, మంగళవారంలో పూజలు అవుతాయి అనమాట. అమ్మవారికి బంగారు చీర ఈ సంవత్సరం చేపించడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే నెల రోజుల పాటు ఇక్కడ బంగారు చీర, అలాగే బంగారు కవచము, అమ్మవారి బంగారు పాదాలు ఉన్నాయి. నెల రోజుల పాటు ఇక్కడ ఊరేగింపు పెద్ద ఎత్తున అనమాట. బ్యాండ్ పూతరాజులు, విన్యాసాలు, కళాకారులు అన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో నుంచి ఉత్సవ విగ్రహాలు పైకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ బంజర్దా నుంచి ఏంటంటే 26 కులవృత్తులు నజర్ బోనం ఉంటుంది మనకి. ఇద్దరు జగదాంబ అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి నజర్ బోనం అని ఉంటుంది. 2 బోనాలు ఇక్కడ బంజారా నుంచి తీసుకురావడుతుంది. ఇక్కడ ఇసాలా బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ చోటా బజార్ జగదాంబ అమ్మవారు మీరు చూసిన ముంగట జగదాంబ అమ్మవారి ఇంట్లో నుంచి జగదాంబ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఈ 4 సాయంత్రం 6 గంటలకి గోల్కొండ కోట దగ్గర చేరుకొని ఇవన్నీ కలుపుకొని మనకి పైకి తీసుకురావడం జరుగుతుంది. నేను గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అయితే మనకి బోనాలు తెలంగాణలో మొదలయ్యే బోనంలో మొదటి బోనం, ముగింపు బోనం ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించుకుంటారు. సో దాంట్లో కూడా మొదటి బోనము పటేలమ్మ బోనము, నజర్ బోనం అని చెప్పి సమర్పిస్తారు. సో ఆ పటేలమ్మ వాళ్ళు మా కుటుంబ సభ్యులు. సో ఇంకా ప్రతి సంవత్సరం కూడా బంజర్ దర్వాజా నుంచి బోనం వస్తుంది అనమాట. సో అమ్మవారికి ముందు దిష్టి తీశాక మనకు తెలంగాణలో బోనాలు మొదలవుతాయి. ప్రతి సంవత్సరం కూడా అమావాస్య రోజున హైదరాబాద్ ఆడవాళ్ళందరూ కూడా మెట్టు పసుపు కుంకుమ సమర్పించుకుంటూ పూజ చేసుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. జగదాంబిక మహంకాళి అమ్మవారికి దర్శించుకొని బోనం సమర్పించి అమ్మవారికి వడి బియ్యం పోసి వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. మేము ఇదే మొదటి టైం రావడము, అమ్మవారు మెట్లు పూజ చేసుకొని చాలా బాగుంది. అంత మంచిగా డెకరేషన్ అయ్యి బాగా చేస్తున్నారు. అమ్మవారి మహిమ కూడా మంచిగా ఉందన్నారు. వచ్చి ఫస్ట్ టైం కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారని ఇంకా వచ్చాము మొదటి టైం. ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావటము. అంటే అందరూ ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయని అనడం వల్ల నేను కూడా చదువుకుంటున్నాను. సో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే నా కోరిక నెరవేరాలి, సరే పాస్ అవ్వాలని చెప్పి గట్టి నమ్మకంతో వచ్చి ఇక్కడ మెట్టు పూజ చేసుకున్నాము. మెట్ల ద్వారా మెట్టు పూజ ఎక్కాము. పసుపు కుంకం పెట్టుకొని ప్రతి మెట్టుకు వెళ్ళాము. మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసినా కానీ పైన ఇంకా పూజారులు ఉన్నారు. మాకు చాలా బాగా దర్శనం చేయించారు. మేము కాసేపు పైన పక్కన కూర్చొని కూడా అమ్మవారి తల్లిని అలా దగ్గర నుంచి చూసుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాము కానీ ప్రతి ఇయర్ రావాలని చెప్పి మాకు అనిపిస్తుంది. మెట్టు కూడా బొట్టు పెట్టుకుంటా వస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ మనతో ఒక అక్క ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. అక్క చెప్పండి అక్క, ప్రతి సంవత్సరం ఇట్లా బొట్టు పెడతారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం మొక్కుకున్నాము. అది అనుకోవాలి, కావాలని పెడుతున్నారు. మంచి అయితే ఇక్కడ అందరూ నమ్మకం ఉంది, అయితే అని అంటున్నారని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే గోల్కొండ జగదాంబిక బోనాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడ కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ప్రతి ఒక్క దగ్గర కూడా దాదాపుగా మెట్ల ద్వారంలో వచ్చే వారికి అందరూ కూడా నీళ్ళ సదుపాయం కానీ వాష్రూమ్ సదుపాయం కానీ కూడా ఏర్పాటు చేశారంటూ కూడా ఈవో గారు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బోనాల పండుగ జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్ టీవీ న్యూస్, హైదరాబాద్.